ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ఈ దినము పునరుత్థాన దినము, దేవుని సన్నిధిలో మనం ఆరాధించే సమయం. మరి చర్చికి వెళ్ళి అందరూ కూడా మందిరాలలో ఆరాధిస్తూ ఉంటారు. అయితే మనము అంతకు ముందుగానే ఉదయం లేచిన వెంటనే మరి దేవుని స్తుతించడం ఇది ఒక గొప్ప ధన్యత. ఈ క్రొత్త ఉదయాన్ని మనకు అనుగ్రహించిన ప్రభువుకు మహిమ కలుగును గాక. ఈరోజు మనం ఏదైనా అడగడానికి ముందు మన హృదయం అంతా కృతజ్ఞతతో మరియు ఆరాధనతో దేవుని సన్నిధిలోనికి ప్రవేశిద్దాం. స్తుతి మన పరిస్థితులను మారుస్తుంది. ఆరాధన దేవుని సన్నిధిని మన జీవితంలోనికి ఆహ్వానిస్తుంది. ఈ ఉదయము చివరి వరకు ఈ ప్రార్థనలో పాల్గొని మీ హృదయం అంతా దేవునిని మహిమపరచండి. ఆయన సమాధానం మాత్రమే కాదు, ఆయన సన్నిధి కూడా మీ జీవితాన్ని నింపుతుంది. మన సందేశంలో మనము ఏం నేర్చుకుంటామంటే, మన జీవితంలో చాలాసార్లు మనము దేవుని వద్దకు సమస్యలతోనే వస్తూ ఉంటాం. అయితే బైబిల్ మనకు ముందుగా స్తుతితో దేవుని సన్నిధిలోనికి ప్రవేశించమని బోధిస్తూ ఉన్నది. దేవుడు మన ప్రార్థనలు మాత్రమే వినేవాడు కాదు, మన ఆరాధనను ఆనందంగా స్వీకరించేవాడు. పౌలు శీలలు చెరసాలలో ఉన్నప్పుడు వారు మొదట ఏం చేశారు? వారు ఎంత గాయపడి ఉన్నారు, ఎంత అవమానం చెంది ఉన్నారు, గాయాలు రక్తమోడుతూ ఉన్నాయి. మరి వారు అవమానపరచబడ్డారు, వారి వస్త్రాలు తీసివేసిన స్థితిలో వారు ఉన్నారు. అయినా కూడా ఆ చెరసాలలో కాళ్ళు కదల్చలేని స్థితిలో కాళ్ళకు బొండ వేసి బిగించారు. అలాంటి స్థితిలో కూడా వారు చెరసాలలో పాటలు పాడుతూ, మధ్యరాత్రిలో పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. వారు ఫిర్యాదు చేయలేదు, వారు దేవుణ్ణి నిందించలేదు, వాళ్ళు ఎవరితోనూ పోట్లాడలేదు, కోపపడలేదు, ఎవరిని తిట్టలేదు, చెరసాల అధికారులను ఏమీ చేయలేదు. తమను హింసించిన వారిని గురించి కూడా వారు ఏమీ చెడ్డ మాటలు మాట్లాడలేదు, కానీ దేవుని స్తుతించారు. అయితే ఆ స్తుతి చేయడం వల్ల ఎంత గొప్ప అద్భుతం జరిగింది కదా. అప్పుడు ఏం జరిగింది? ఆ స్తుతి ఆ సంకెళ్ళను తెరిచింది. అక్కడ ఉన్నటువంటి సంకెళ్ళన్నీ ఊడి పడిపోయాయి. చెరసాల తలుపులన్నీ కూడా తెరుచుకున్నాయి. ఖైదీలందరూ కూడా మేల్కొనే ఉన్నారు. వారందరూ ఎవ్వరూ పారిపోలేదు. భూకంపం కలిగింది, కానీ భూకంపం వల్ల ఎవరికి నష్టం కలగలేదు. ఇంత అద్భుతమైనటువంటి స్థితి ఎవరికి జరుగుతుంది? ఎవరి జీవితాలలో జరగగలదు? ఇది కేవలము మనము ఎప్పుడైతే దేవుని సన్నిధిలో స్తుతి చెల్లిస్తామో అప్పుడే జరుగుతుంది. మరి మనము స్తుతించే మనసు మనకున్నదా? స్తుతించడం అంటే మనము భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు స్తుతించడమే స్తుతి యాగము అంటారు. అందుకే దాన్ని స్తుతి యాగము. ఎందుకంటే మనము సంతోషంగా ఉన్నప్పుడు అన్నీ బాగా జరిగాయి అని దేవునికి చెప్పినప్పుడు మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తాం. కానీ అదే స్తుతి అనేది మనము కష్టంలో ఉన్నప్పుడు చేయగలమా? చేయలేము. ఎందుకంటే కష్టంలో ఉన్నప్పుడు మనకు స్తుతించడం అనేది రాదు. అయితే మనము ఆ హృదయం కలిగి ఉండాలి. అంటే ఏదైనా కూడా దేవుని నుంచి స్వీకరించే మనసు మనకు కలిగి ఉన్నప్పుడు మనం ప్రతి పరిస్థితులను స్తుతించగలుగుతాము. పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ఎడతెగక ప్రార్థించండి, ప్రతి విషయం గురించి కూడా మీరు స్తుతులు చెల్లించండి. ప్రతి విషయానికి కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. అంటే అది మంచి అయినా సరే, చెడు అయినా సరే. మనము చెడు విషయాలు జరిగినప్పుడు మనం అలా స్తుతించగలుగుతున్నామా? లేదు కదా. అందుకే మనము మరి దేవుని దీవెనలు పొందుకోలేకపోతున్నాం. అదే మనం స్తుతించినప్పుడు మనము అనేకమైన దీవెనలు పొందుకోగలుగుతాం. నీ పరిస్థితులు ఈరోజు ఎలా ఉన్నా సరే, నీ హృదయం దేవునిని ఆరాధించడం ప్రారంభిస్తే ఆయన నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయగలడు. ఈ ఉదయం ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రభా, పరిస్థితులు మారిన తర్వాత నేను నిన్ను స్తుతించను. నిన్ను స్తుతిస్తాను కాబట్టే నా పరిస్థితులను నీవు మార్చగలవు. ఈ మాటలు నమ్ముతున్నారా? అవును కదా. పరిస్థితులు మారిన తర్వాత మనం స్తుతించడం కాదు, కానీ ముందుగానే నువ్వు నా పరిస్థితులను మారుస్తావు కాబట్టి ముందుగానే నిన్ను స్తుతించడం, అదే కదా మనం చేయవలసింది. ఆ విధంగా చేస్తేనే మనం గొప్ప స్తుతి ఆరాధనగా మనది ఉంటుంది. అది ఒక స్తుతి యాగముగా మనకు ఉంటుంది. అలా చేసినప్పుడు మనము రక్షణను సిద్ధపరచుకుంటున్నాం. అలా చేసినప్పుడు దేవుణ్ణి గొప్పగా మహిమపరుస్తున్నాం. ఆ గొప్ప మహిమపరిచి దేవుణ్ణి ఆరాధించడం అనేదే కదా మనం చేయవలసింది. మరి ఈ దినము
మనము ఆరాధనకు వెళ్తున్నాం కదా, ఆరాధనకు వెళ్ళే ముందు కూడా తప్పకుండా ఈ మాటలు కూడా మనము ధ్యానించాలి. 100వ కీర్తనలో రాయబడినటువంటి మాటలు 4-5 వచనములు. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడు, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడు, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఎందుకు మనం స్తుతించాలి? ఆయన గొప్ప దేవుడు, ఆయన మన దేవుడు, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కాబట్టి మనము ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ ఆయన గుమ్మములలో ప్రవేశించాలి. స్తుతి మన విశ్వాసానికి గుర్తు, ఆరాధన దేవునిపై మన ప్రేమకు గుర్తు. సాక్ష్యం: ఈరోజు నీ హృదయాన్ని సంపూర్ణంగా ఆయనకు సమర్పించు. ఆయన మహిమ నీ ఇంటిని, నీ కుటుంబాన్ని, నీ పనిని, నీ భవిష్యత్తును ఆశీర్వదిస్తుంది. ఈ దినం మనము ఆదివారమున విశ్రాంతి దినమున దేవుని సన్నిధిలో ఆరాధించినప్పుడు మనం దేవుని స్తుతించినటువంటి ఆ స్తుతి ఆరాధన ఈ వారమంతా కూడా మన జీవితాలలో మనకు మేలులు కల్పించే రీతిగా ఉంటుంది. మనము అనుదినము అనుక్షణము కూడా ఆయనకు స్తుతి యాగం చెల్లించవలసిన వారమై ఉన్నాము. మరి ఈ సమయంలో ఈ యొక్క గొప్ప సందేశము మనకు తప్పకుండా మేలు కలిగిస్తుందని, ప్రయోజనం కలిగిస్తుందని నేను ఆశిస్తున్నాను. మరి మీరందరూ కూడా ఈ ప్రార్థనలో పాల్గొంటున్నారు కదా, పాల్గొన్నప్పుడు తప్పకుండా దేవుణ్ణి మహిమపరుస్తూ స్తుతియాగం చేయండి. దేవుడు మిమ్మలను మీ పనులన్నిటిని కూడా ఆశీర్వదిస్తాడు. ఈ దినమంతా దేవునికి మహిమ అర్పిస్తూ మనము మన జీవితాన్ని గడుపుదాం. ప్రార్థనలోనికి వెళ్దామా? ప్రార్థనలో అందరూ తప్పక ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ అందమైన ఉదయాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వేల స్తోత్రములు ప్రభా. ఈ పరిశుద్ధ దినంలో నిన్ను స్తుతించడానికి, మేమంతా కలిసి నిన్ను ఆరాధించడానికి మందిరంకు వెళ్తున్నాం ప్రభా. కుటుంబ సమేతంగా అలా వెళ్ళడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం. ఈరోజు మా హృదయం అంతా నీ ఆరాధనతో నింపుము. మా పెదవుల నుండి వెలువడే ప్రతి స్తుతి నీ సింహాసనం వద్దకు చేరునుగాక ప్రభా. పరిస్థితులు ఎలా ఉన్నా నిన్ను మహిమపరిచే విశ్వాసాన్ని మాకు అనుగ్రహించుము తండ్రి. నిరుత్సాహంగా ఉన్న వారికి కొత్త బలాన్ని ప్రసాదించుము. రోగములతో ఉన్న వారిని స్వస్థపరచండి తండ్రి. ప్రతి వ్యాధిని స్వస్థపరచండి. భయంకరమైన వ్యాధులతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, ఐసీలో ఉన్న వాళ్ళను, వెంటిలేటర్పై ఉన్న వాళ్ళను స్వస్థపరచండి తండ్రి. ఎవరైతే ఇండ్లలోనైనా మరి పడకలకే పరిమితమై ఉన్నారో వారిని దర్శించండి. వారిని కూడా స్వస్థపరచమని వేడుకొంచున్నాము మా ప్రభా. ఎవరెవరైతేనైనా మరి లేచి క్షేమంగా ఇక్కడికి చర్చికి రాలేని స్థితిలో ఉన్నారో వాళ్ళను మీరు దయ ఉంచి క్షేమంగా స్వస్థపరిచి క్షేమంగా తీసుకురండి. అందరూ కూడా కృతజ్ఞతతో నీకు స్తుతులు చెల్లించే కృపను దయచేయండి ప్రభా. ఎంతమంది అయితే నిరుద్యోగులు ఉన్నారో వారందరికీ ఉద్యోగాలు దయచేయండి మా ప్రభానైనా. మరి ఎంతగానో తండ్రి వారు కృంగి ఉన్నారు, వారి హృదయాన్ని నీ సన్నిధిలో కుమ్మరిస్తూ ఉన్నారు దేవా. ప్రతి ఒక్కరి హృదయాన్ని చూస్తున్న దేవుడు మీరు. వారిని మీరు దర్శించి వారిని అందరినీ కూడా నాయన వారి పరిస్థితులను మార్చమని ప్రార్థిస్తున్నాము దేవా. ఎంతమంది మరి నీ సన్నిధిలో చేరి హృదయం అంతా కూడా కుమ్మరిస్తూ ఉన్నారో వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. ఏ సమస్యలైనా సరేనైనా ఆ సమస్యల నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. ఎంతోమంది కుటుంబంలో సమస్యలతో ఉన్నారు, కలతలతో ఉన్నారు. ఆ కలతలన్నీ తీసివేయండి ప్రభా. ప్రతి కుటుంబంలో సంతోషం అనుగ్రహించండి, సమాధానం అనుగ్రహించండి. కుటుంబాలేనైనా మరి సంఘమును కడతాయి. మరి మా ప్రభా, సంఘంలో ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యకరమైన స్థితిలో ఉంటేనే ప్రభా సంఘం అనేది కూడా ఆరోగ్యకరమైన స్థితిలో ఉంటుంది ప్రభా. ఐక్యత చాలా గొప్పది. ప్రతి ఒక్కరు కూడా ఐక్యతతో ఉండలాగున సహాయం చేయండి మా తండ్రి దేవా. ప్రతి కుటుంబం కూడా నీ కుటుంబంగా వర్ధిల్లున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. మరి ఎంతమంది అయితే నాయన సమస్యలలో ఉన్నారో, అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఇంకా అనేక ఇతర సమస్యలు, ఉద్యోగ జీవితాలలో పొందుతున్న అవమానాలు,
నిర్లక్ష్యము ఇవన్నిటిని కూడా నాయన వారు నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారు. దయ ఉంచండి, వారి పరిస్థితులను బాగుపరచమని ప్రార్థిస్తున్నాం. నిన్ను నాయన హృదయపూర్వకంగా ఆరాధించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. యవన బిడ్డలను దీవించండి, వారందరూ కూడా నీ బిడ్డలుగా జీవించాలి తండ్రి, నీ కొరకు జీవించాలి. వారి నాయన నీ కొరకు యవన కాలంలో కాడిని మేయటం వారికి మేలు. ఆ విధమైనటువంటి పరిస్థితిని వారికి దయచేయమని వేడుకుంటున్నాం. తండ్రి గొప్ప దేవ, నీకే వందనం చెల్లించుకుంటున్నాము. మరి ప్రభా, నిద్రిస్తున్న సమయంలో మాకందరికీ కూడా తోడుగా ఉండండి. మరి మేము మా పరిస్థితులు ఎల్లప్పుడూ కూడా నీకు అనుకూలంగా ఉండినట్లుగా రాత్రి అంతా కూడా చక్కగా నిద్రించి ఉదయకాలంలో మేము సజీవంగా లేచి నిన్ను స్తుతించే ఆ కృపను కూడా ఇచ్చినందుకు నీకు వందనములు. మా తండ్రి దేవా, మరి మమ్మల్ని అందరినీ కూడా నాయన నీ సన్నిధిలోకి చేర్చండి. నీ సన్నిధిలో మేము ఆరాధించే కృపను దయచేయండి. మా తండ్రి, మరి ఎక్కడ సేవకులు పనిచేస్తున్నారో సేవకులందరినీ నీ ఆత్మతో అభిషేకించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా ప్రభా, వారిని నీ నోటి బూరగా వాడుకోనండి. ప్రపంచమంతటా వాక్యం ప్రకటించబడుతున్నది, మీరు దాన్ని చక్కగా అభివృద్ధి పరచండి తండ్రి. దేవా, అనేకులు తెలుసుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి ఎంతో మంది నాయన మారుమూల ప్రాంతాల్లో ఎలాంటి సౌకర్యాలు లేని చోట సేవకులు పనిచేస్తున్నారు. వారిని కూడా మీరు దీవించి తండ్రి, వారికి ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని బాగు చేయండి ప్రభా. నాయన వారు ఒక మంచి మాదిరికరమైన జీవితం జీవించలాగా సహాయం చేయండి. అంతేకాకుండా తండ్రి, నీ యొక్క ఆశీర్వాదం ఆ కుటుంబం పైన నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీకే వందనం చెల్లించుకుంటున్నాము. మా తండ్రి దేవా, మరి మా జీవితాలన్నీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మాకున్న ప్రతి పరిస్థితిని నీ చేతికి అప్పగించుకుంటున్నాము. సేవలో పరిచర్యలో పాల్గొనే ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము. దేవాది దేవా, ఈరోజు మేము చేసే ప్రతి పనిలో కూడా నీ కృప మాకు తోడుగా ఉండను గాక. మా తండ్రి దేవా, ప్రతి ఒక్కరికి సమృద్ధిని, కుటుంబాలలో సమృద్ధిని అనుగ్రహించండి. సంఘములో సమృద్ధిని అనుగ్రహించండి. సంఘములో ఐక్యత అనుగ్రహించండి. సంఘములో సంతోషం, ఆనందం దయచేయండి. మరి ప్రభా, అందరూ కూడా కలిసిమెలిసి నీ ఆరాధనలో పాల్గొన్నట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాం. దేవా ప్రభా, ప్రతి ఇంటిలో నీ సమాధానము, నీ ఆనందము, మా ప్రభా నీ సన్నిధి కూడా దీవించినట్లుగా సహాయం చేయండి. ఈ రోజంతా నీ మహిమకే జీవించి వారముగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా నాయన, మరి ప్రతి ఒక్కరి హృదయాలలోని కోరికను విని నాయన దర్శించి మీరు చూసి వారికి మేలు చేస్తున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం. ఇది బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవా, ప్రతి ఒక్కరి పైన మీ ఉదయకాంతిని ప్రకాశింపజేయండి నాయన. మా తండ్రి దేవా, రక్షణకర్తవు నీవే. రక్షణ లేని ప్రతి ఒక్కరు కూడా రక్షించబడినట్లుగా సహాయం చేయండి. భయంకరమైన వ్యసనాలకు గురైనటువంటి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, కరుణించండి, కాపాడండి. నీ కాపుదలలో ప్రతి ఒక్కరిని నెమ్మదిగా కాపాడండి. చిన్న బిడ్డలను దీవించి వారు నీ దయందును మనుషుల దయందును వర్ధిల్లినట్లుగా సహాయం చేయండి. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించమని, మా దేశం పైన నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరిని తెలుసుకునేలాగా సహాయం చేయమని కూడా వేడుకుంటున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారులారా, ఈ ఉదయ ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో పంచుకొనండి. దేవుని స్తుతిస్తూ ఈ రోజును ప్రారంభించండి. ఆయన మహిమ నీకు మార్గదర్శకమై ఉంటుంది. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఈ రోజంతా సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.